బాలీవుడ్ మూవీ ధురంధర్ పెద్దగా అంచనా లేకుండానే థియేటర్లోకి వచ్చింది. ఆదిత్య దర్శకత్వంలో రణ్వీర్ సింగ్ హీరోగా, సారా అర్జున్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 5న విడుదలైంది. అయితే ఈ సినిమాకు సాలిడ్ మౌత్ టాక్ పడడంతో బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్ సాధిస్తూ దూసుకెళ్తోంది. మూడో వారంలోకి ఎంట్రీ ఇచ్చినా సరే వసూళ్ల వర్షం కురిపిస్తోంది. లేటెస్ట్ గా ఈ సినిమా యాన్యువల్ రికార్డ్ బద్దలు కొట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 3 వారాల్లో 925 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. యానిమల్ మూవీ 917 కోట్లు రాబట్టగా ధురంధర్ దాన్ని బీట్ చేసి ఇండియన్ టాప్ లిస్ట్ లో 9వ స్థానానికి చేరింది. ఇదే జోరు కొనసాగితే KGF 2, జవాన్, పఠాన్, కల్కి రికార్డులు బ్రేక్ అవ్వడం గ్యారంటీ అంటున్నారు. అలాగే మరో 2-3 రోజుల్లో 1000 కోట్ల మార్క్ చేరనున్నట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా పాకిస్తాన్లో సంచలనం సృష్టిస్తోంది. అక్కడ బ్యాన్ చేసినా కూడా పైరసీ ద్వారా వీక్షిస్తున్నారు. అయితే తాజాగా పాకిస్తాన్లోని లారీ ప్రాంతానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ధురంధర్ చిత్రం తమ ప్రాంతం నేపథ్యంలో తెరకెక్కిందని, అందుకే ఆ సినిమా లాభాల్లో తమకు వాటా ఇవ్వాలని పాకిస్తానీలు డిమాండ్ చేస్తున్నట్టుగా ఈ వీడియోలో ఉంది. ఈ సినిమా లాభాల్లో ఏకంగా 80% లారీ ప్రజలకు ఇవ్వాలని కొందరు అంటున్నారు. మొత్తంగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ధురంధర్ సంచలన విజయం దిశగా దూసుకుపోతుందనే చెప్పాలి.